హే ఆల్, మీరు డబ్బుని సేవ్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎఫ్డి రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయా? అదేవిధంగా ఏదైనా బిజినెస్ సంబంధించి లోన్ తీసుకుంటున్నారా? అయితే దీనికి సంబంధించి వడ్డీ రేట్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందా? సో వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న ఐడియా మీకు ఇవ్వబోతున్నాను. అదేంటి అంటే చిట్ ఫండ్స్. ఇదేదో కాదు, గత 1000 సంవత్సరాలుగా మన ఇండియాలో ప్రాచుర్యం పొందినటువంటి ఒక ప్లాన్ అనమాట. అదే చిట్ ఫండ్ ప్లాన్. సో అయితే చిట్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు తీసుకోవడం ఎలా, అదేవిధంగా చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతుంటాయి, దీనికి సంబంధించి మనము ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అట్ ది సేమ్ టైం అసలు చిట్ ఫండ్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి, ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు, సో బిజినెస్కి ఎలా ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్, హౌస్ లోన్ అండ్ ఫ్యూచర్ గోల్స్, వీటన్నిటికీ కూడా చిట్ ఫండ్స్ అనేవి ఒక ఆన్సర్ ఎలా అవుతాయి, వీటన్నిటికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో చిట్ ఫండ్స్ అంటే ఇవి సేవింగ్ ప్లస్ లోన్. సో రెండు విధాలుగా మనకు ఉపయోగపడతాయి. సేవింగ్ ఎలా అంటే మీరు కనుక చిట్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఆఖరి వరకు కనుక మీరు ఉన్నట్లయితే మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది. అదేవిధంగా లోన్ లాగా ఎలా అనుకుంటున్నారా? ఒకవేళ మీరు చిట్ కనుక ఫస్ట్లో కనుక లిఫ్ట్ చేసుకున్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడం జరుగుతుంది, అది కూడా తక్కువ వడ్డీ కింద మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే. దీనికి సంబంధించి మనం పూర్తి వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోని మీరు చూడండి, పార్ట్ 1లో ఉంటుంది, ఇది పార్ట్ 2 కింద వస్తుంది. సో నెంబర్ 1 వచ్చేసి బిజినెస్. సో బిజినెస్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాము ఎంఎస్ఎంఈస్, సో మైక్రో స్మాల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైనర్స్ అందరి కోసం కూడా గవర్నమెంట్స్ అనేవి చాలా స్కీమ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో ముద్రా లోన్ కావచ్చు, పిఎంఈజీపీ కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, స్టాండప్ ఇండియా స్కీమ్, ఈ స్కీమ్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి కొలాటరల్ అని చెప్పి అదేవిధంగా చాలా డాక్యుమెంటేషన్ కూడా అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చాలా మంది దగ్గర ప్రూఫ్స్ లేక బిజినెస్ చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళు మానుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఈ చిట్ ఫండ్ కంపెనీస్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అందులో భాగంగా మీరు కనుక చిట్ ఫండ్స్ లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే సో మీకు పెద్ద మొత్తంలో డబ్బు రావడం జరుగుతుంది. సో మీ బిజినెస్ కళ కూడా నెరవేరుతుంది అనమాట. సో దట్స్ ఇట్. ఒకవేళ మీరు ₹1,00,000 చిట్టి కనుక వేశారనుకోండి, అది మీకు స్టార్టింగ్ 1 or 2 months లో వచ్చేస్తే మీ బిజినెస్ ని వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు కదా. అదే బ్యాంక్ ప్రాసెస్ అనుకోండి, సో డాక్యుమెంటేషన్ కావాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. లక్షనే కాదు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు. సో ఎంత అయితే అంత మీ బిజినెస్ సంబంధించినటువంటి అమౌంట్. ఈ విధంగా మీకు చిట్ ఫండ్స్ లో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సో డబ్బు మీకు పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది, అది కూడా చాలా తక్కువ వడ్డీకే మీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి బిజినెస్ పరంగా కూడా మీరు మంచిగా ఉపయోగించుకోవచ్చు చిట్ ఫండ్స్ లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే. ఇప్పుడు మనము నెంబర్ 2 చూద్దాం. హోమ్ లోన్ కింద మీకు మెట్రో నగరాల్లో చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ₹50 లక్షలు, ₹60 లక్షలు, ₹1,00,00,000 దాకా పలుకుతున్నాయి ఫ్లాట్స్. సో ఇందులో భాగంగా మీరు కనుక డౌన్ పేమెంట్ చేస్తేనే బ్యాంక్స్ అనేవి మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది, లేదంటే చేయరు. సో కాబట్టి మీకు డౌన్ పేమెంట్కి కొంచెం లాంగ్ టర్మ్లో ఒక 1.5 years 2 years కనుక మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చిట్ ఫండ్స్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ఈ యొక్క డౌన్ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 లక్షల ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫ్లాట్ వచ్చేసి 50 లక్షలు అనుకుంటే అందులో 20% అమౌంట్ 10 lakhs. సో మీరు 10 lakhs చిట్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీకు అది 1.5 years 2 years వచ్చేస్తుంది. సో దట్ ఆ డబ్బులు మీరు అరేంజ్ చేసుకుంటే బ్యాంక్ మిగతా డబ్బుల్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌస్ లోన్స్ కి ఒకవేళ కనుక మీకు పర్సనల్ లోన్ కనుక ముందుగా ఉందనుకోండి, బ్యాంక్స్ అనేవాళ్ళు ఇవ్వరు అనమాట. సో అదొక ఇష్యూ ఉంటుంది. నెంబర్ 2. సో అదేవిధంగా బ్యాంక్స్ ఇవ్వకపోతే మనం ఏం చేస్తూ ఉంటాం, ఆబ్వియస్లీ అదర్ ఫినాన్స్ సెక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, ఫినాన్స్ కంపెనీస్కి. అందులో భాగంగా ఎన్బిఎఫ్సి వాళ్ళు ఏంటంటే ఎన్బిఎఫ్సి వాళ్ళు 18% ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఎక్కువ, ఇది యావరేజ్గా. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినా కూడాను అది మీకు 13%కి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట పర్సనల్ లోన్. సో ఇదంతా కూడా చాలా బర్డెన్. సో కాబట్టి ఇటువంటి సమయాల్లో మీరు చిట్ ఫండ్స్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే చాలా తక్కువ వడ్డీకే మీకు డబ్బులు వచ్చినట్లు అవుతుంది అనమాట. చిట్ ఫండ్స్ వచ్చే ఉపయోగం ఏంటి అంటే మీరు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ₹1 కంటే తక్కువకే మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కదా. ఈ విధంగా కూడా మీరు చిట్ ఫండ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనము నెంబర్ 3కి వెళ్ళిపోతాం. ఎడ్యుకేషన్. చాలా మంది పేరెంట్స్ అందరూ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం సతమతం అవుతూ ఉంటారు. చిట్ ఫండ్స్ని మనము ఎడ్యుకేషన్ లోన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎట్లాగో అనుకుంటున్నారా? చూడండి. సో మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఎడ్యుకేషన్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈవెన్ ఒకప్పుడు 10-15 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఫీ ఇప్పుడు లేదు అసలు. సో ఒక బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎంఎస్ ఫారెన్ పంపించాలన్నా కూడాను ₹1,00,00,000 ఖర్చు. సో వీటికి సంబంధించి కూడా మీరు ప్రాపర్గా ఒక 2 years 3 years ముందుగా ప్లాన్ చేసుకొని పెట్టుబడి పెట్టినట్లయితే ఒక చిట్ ఫండ్స్లో సో పెద్ద మొత్తంలో డబ్బులు మీరు తీసుకోవచ్చు విత్ తక్కువ వడ్డీకి. ఓకే, సో ఎలా ఉపయోగపడుతుందో చూడండి. సో ఎంఎస్కి అయితే ఆల్మోస్ట్ మనకి దగ్గర 80 lakhs to 1 crore దాకా అవుతుంది. ఎంబీబీఎస్ కూడా 1 crore దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
బీటెక్ అయితే 5 to 50 lakhs డిపెండ్స్ అపాన్ ది యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మీరు మినిమం ఒక హాఫ్ అమౌంట్ మీరు మీ యొక్క సొంత డబ్బులు ఉంచుకున్నా కూడాను ఒక అట్లీస్ట్ ఒక 20 నుంచి 25 లక్షలు 30 లక్షల వరకు కూడా మీరు చిట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకొని ఆ యొక్క డబ్బుల్ని మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి మీరు వీటిని ఎడ్యుకేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక చిట్ ఫండ్స్ని మనము ఎలా ఉపయోగించుకోవచ్చు, 4th one చూసేద్దాం. సో ఫ్యూచర్ గోల్స్. చాలా మందికి చాలా కలలు ఉంటాయి. సో నేను ఆ డ్రీమ్ కార్ కొనుక్కోవాలి, లేదంటే నేను హాలిడే ట్రిప్కి ఎక్కడికో వెళ్ళాలి, అదేవిధంగా వెడ్డింగ్, చాలా డ్రీమ్ వెడ్డింగ్ కూడా ప్లాన్స్ ఉంటాయి అందరికీ కూడా. సో వీటన్నిటికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం గోల్డ్కి సంబంధించి సో మనం చూస్తున్నాము గత 10 ఏళ్లలో ఎంత రేట్స్ పెరిగిపోయాయో. సో ఆల్మోస్ట్ 2010లో 10,000 రూపాయలు ఉన్నటువంటి ఒక గోల్డ్ ఇప్పుడు ₹1,00,000 చేరుకుంది. కాబట్టి ఈ విధంగా గోల్డ్ కూడా పెరిగిపోతూ ఉంది. సో దీన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఎంచుకొని గోల్డ్లో కూడా మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే సో చిట్ ఫండ్స్ డబ్బులు అనేవి చాలా చక్కగా మీకు ఉపయోగపడతాయి. సో ఒక పక్కన సేవింగ్ కింద ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం తక్కువ వడ్డీకే మీరు డబ్బులు తీసుకున్నట్లుగా కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చిట్ ఫండ్స్ని యూస్ చేసుకొని సో చక్కగా పెట్టుబడి పెట్టుకొని మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వచ్చు. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ డబ్బుల్ని తక్కువ వడ్డీకే. అయితే మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారా? అయితే డోంట్ వరీ, ఇండియాస్ #1 డిజిటల్ చిట్ ఫండ్ కంపెనీ మైపైసా. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇదే అనమాట మైపైసా. ఈ వీడియోని కూడా వాళ్ళే స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే అసలు ఇందులో మైపైసాలో ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎలా యూస్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా క్లియర్గా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ సీ. సో ఇది మైపైసా అనమాట. ఇందులో వీళ్ళకి ప్లాన్స్ ₹1,00,000 నుంచి 25 లక్షల రూపాయల వరకు కూడా మీకు చిట్ ఫండ్స్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ 5 లక్షల చిట్ ప్లాన్ అని చెప్పి ఇందులో సేవ్ ప్రతి నెల కూడా మీరు 10,000 రూపాయలు సేవ్ చేస్తే చాలు. అదేవిధంగా 50 నెలల వ్యవధి ఉంటుందన్నమాట. సో 50 నెలలకి మీకు 5 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 3 లక్షల చిట్ అని చెప్పి, 50 లక్షల చిట్ అని చెప్పి, నెక్స్ట్ 10 లక్షలు, ₹1,00,000 అండ్ హైయెస్ట్ ఈ యొక్క మైపైసా వాళ్ళు అప్ టు 25 లక్షల రూపాయల వరకు చిట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 25 లక్షల చిట్ ప్లాన్ అయితే మీకు నెలకు వచ్చేసి మీరు ₹1,00,000 పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది మీకు 25 నెలల వరకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మీ యొక్క డ్రీమ్ హౌస్ కావచ్చు, డ్రీమ్ కార్ కావచ్చు, ఎడ్యుకేషన్, అదేవిధంగా బిజినెస్, ఇవన్నీ కూడాను నెరవేర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. సో ఇందాక నేను చెప్పా కదా వీడియోలో, సో చిన్న మధ్య తరహా బిజినెస్లకు సో వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవ్వడం ఇన్ ద సెన్స్, మీరు కనుక ప్రాపర్గా ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఆబ్వియస్లీ చాలా అవసరాలు రావడం జరుగుతుంది మధ్యలో. సో అటువంటి వాటికి మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు అనేది ఎక్కువ వడ్డీకి మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికంటే చిట్ ఫండ్ అనేది బెటర్ కదా. సో అంతే అనమాట. అరౌండ్ 10 to 15 lakhs అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా పిల్లల చదువు కోసం సో ప్లానింగ్ ఉండాలి, డబ్బు కూడా. సో పిల్లల చదువు కోసం కూడా మీరు మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఉరుకులు పరుగుల జీవితంలో అదేవిధంగా టెక్నాలజీ బాగా ఎమర్జింగ్ అయిపోతుంది. సో ఫీ కూడా అదేవిధంగా పెరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం జరిగింది. ఒకవేళ ఎంఎస్ చేయాలనుకున్నా, సో ఎంబీబీఎస్ చేయాలనుకున్నా, సో ప్రతిదానికి కూడాను ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవుతుంది. సో చక్కగా చిట్ ఫండ్లో మీకు తక్కువ వడ్డీకి రావడం జరుగుతుంది కదా. సో ఇలా పిల్లల చదువుకు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు చిట్ ఫండ్లో పెట్టుబడి పెట్టి. మీ యొక్క డ్రీమ్ హౌస్ కూడా ఇందాక నేను చెప్పాను కదా. సో డౌన్ పేమెంట్ అనేది మీరు ఈజీగా ప్రాపర్గా ఒక 2 years ప్లానింగ్ అనేది చేసుకున్నట్లయితే సో తక్కువ వడ్డీకే మీకు మీ యొక్క డౌన్ పేమెంట్ కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యాప్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ప్లే స్టోర్ అదేవిధంగా యాప్ స్టోర్లోకి వెళ్ళి మైపైసా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేసేయండి. సో గైస్, ఇది ఇవాళ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.